హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్. హాయ్ అండి. టుడే వ్లాగ్ వచ్చేసి పాత లెగ్గిన్తో డోర్ మ్యాట్స్ ఎలా చేయాలో చూడండి. ఈ విధంగా చేయాలి. ముందుగా అన్నీ చిన్న చిన్న దారాలుగా కట్ చేసుకోవాలి. తర్వాత అవి ఒక్కొక్కటి యాడ్ చేసుకోవడానికి ఒక సూది దారం తీసుకోవాలి. ఆ దారాన్ని చిన్నగా ఒకసారి చుట్టుకోవాలి. దీన్ని డాట్ లాగా వేసుకోవాలి. నెక్స్ట్ నేను చూపించిన విధంగా వేసుకోండి. లోపలికి అనేసి ఇట్లా డాట్ వేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా రౌండ్ వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇంచుమించు రబ్బర్ బ్యాండ్ లాగా అయిపోతుంది అది రౌండ్ నీట్గా. నాకైతే చాలా బాగా వచ్చింది ఇది చూడండి. తర్వాత కొంచెం క్లాత్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇవి చిన్న చిన్న పీసెస్గా చేసాం కదా, తక్కువ వచ్చినప్పుడల్లా సూదితో కుట్టుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా దారంతో యాడ్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ అలానే డాట్స్ వేసుకుంటూ పెంచుకుంటూ పోవాలి. ఇలా రౌండ్ అయిన తర్వాత చూడండి, ఇలా రౌండ్ వచ్చేంత వరకు ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక సూది పిన్ను తీసుకొని ఆ పిన్నుతో చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కానీ కొంచెం ఓపిక చేసుకుంటే చాలా బాగా వస్తుంది మ్యాట్. ఇలా అల్లికలు అవి ఇవి అంటే కనుక కొంచెం ఓపిక మాత్రం ఉండాలి. మీరు కూడా ఇంట్లో వేస్ట్గా ఉన్న క్లాత్తో ఇలా ట్రై చేయండి. ఆదా చేయడం అంటే ఓన్లీ ఇంట్లోనే షాపింగ్లు ఆపేయడం అని కాదు. ఇలా ఇంట్లో ఉన్న క్లాతులతో ఇట్లా చేసుకున్నా కూడా ఆదానే. మనం ఎలాగైనా యూస్ అయ్యేటి బయట కొనాలి కదా, అలా కాకుండా మనమే చేసుకుంటే మనకు డబ్బు సేవ్ అవుతుంది. అదే కాకుండా ఇంట్లో కరెంటు బిల్లులు, లైట్స్, ఫ్యాన్లు కొంచెం మనుషులు లేరని చూసుకొని వేస్ట్ చేయకుండా ఆపేసుకుంటే మనకు కూడా కరెంటు బిల్లు అవి ఇవి తక్కువగా వస్తాయి. ఆదా అంటే ఏదైనా ఆదా చేయొచ్చండి, అంతా మన చేతిలోనే ఉంటుంది. ఇలా తక్కువ వచ్చినప్పుడల్లా ఇలా డాట్లు వేసుకోవాలి. ఇది సూదితో కుట్టుకోవాలి క్లాత్ని. ఇదిగోండి, ఇలా పిన్ను తీసుకొని ఇంకా పిన్నుతో స్టార్ట్ చేయాలి. ఇంకా ఇప్పటి నుంచి ఇది కూడా సేమ్ అంతే. ఒకదానికి ఒకసారి డాట్ వేసుకోవాలి. ఆ పక్కకి ఈ పక్కకు వేసుకొని మధ్యలోంచి తీసుకోవాలి పిన్నును. బాగా గమనించండి, నేను వేసేది మీకు అర్థమైపోతుంది. ఈ పక్క థ్రెడ్ ఉంటుంది కాబట్టి ఈ పక్క హోల్లోకి ఎక్కించి దాని లోపల నుంచి రానివ్వాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసేయచ్చు. ఇదిగోండి, ఇలా తయారైంది. ఇది ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. తక్కువ వచ్చినప్పుడల్లా చేసుకోవడం వల్ల ఇలా పెరుగుతుంది క్లాత్. మళ్ళీ పిన్నుతో ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా తయారైంది మ్యాట్ మొత్తానికి. ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇంకా కొంచెం అలాగే పెంచుకుంటూ కొంచెం పెద్దగా అయిన తర్వాత లాస్ట్లో పెట్టాను. చూడండి, ఇంతేనండి, ఎంతో ఈజీగా మనమే మ్యాట్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బయట కంటే కూడా మనది కొంచెం గట్టిగా ఉంటుంది క్లాత్. మనం అల్లుకుంటాం కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయిబాబా.